నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఇవాళ ఈ వారంలో జరిగిన అత్యంత ముఖ్యమైన అంశాల గురించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రముఖంగా ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభం గురించి మాట్లాడాలి. ఎందువల్లనంటే ఈ వార్తే అన్ని వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చి కాస్తంత హల్చల్ సృష్టించింది. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమైన విమానాల రద్దు కార్యక్రమం దాదాపు 12-13 తేదీ దాకా కూడా కంటిన్యూ అయింది. అసలు ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. 2600 సర్వీసులను రద్దు చేసి ఇండిగో విమానయాన సంస్థ ప్రజల మీద ఒక సవాలు విసిరినట్టే అయింది. రకరకాల పనుల మీద కొందరైతే ఉద్యోగ ఇంటర్వ్యూల కోసం, ఇంకొందరైతే ఉద్యోగాల్లో చేరడం కోసం, కొత్తగా పెళ్ళైన వారు రిసెప్షన్ కోసం, హృద్రోగులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన బిడ్డలు అంటే నవజాత శిశువులు, ఇలాంటి వాళ్లతో విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. అవి విమానాశ్రయాల్లాగా కనిపించలేదు. పండగ సీజన్లో బస్ స్టాండ్లు, లేకపోతే మరో సీజన్లో కుంభమేళ లాంటి సీజన్లో రైల్వే స్టేషన్లు ఏ విధంగా కిక్కిరిసిపోతాయో ఎయిర్పోర్ట్లు కూడా ఆ విధంగా కిక్కిరిసిపోయాయి. దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలను కూడా క్యాన్సిల్ చేయడంతో అటు విదేశీయులు కూడా నానా ఇక్కట్లు పడ్డారు. ఎందుకు ఈ రాద్ధాంతం జరిగింది, ఎందువల్ల ఇండిగో ఇలాంటి నిర్ణయం తీసుకున్నది అనే దాని కనుక కాస్త మనం లోతుగా వెళ్ళి నేను విశ్లేషిస్తే, ఇండిగో సంస్థకు చెందిన పైలట్లు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా కాకుండా ఇండియన్ పైలట్ల ఫెడరేషన్ పేరుతో 2012 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఏంటి ఆ కేసు తాలూకు పూర్వపరాలంటే, తమకు పని గంటలు ఎక్కువయ్యాయని, విశ్రాంతి అసలు ఏమీ ఉండట్లేదని, విశ్రాంతి లేకపోవటం వల్ల మానసిక ఒత్తిడికి గురై అనేక సమస్యలతో మేము సతమతం అవుతున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని, అలాగే రాత్రి వేళల్లో హాల్టులను కూడా ఎక్కువ శాతం చేస్తున్నారని, వాటి నుంచి తమకు విముక్తి కలిగించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సో దాదాపు ఇది జరిగి 2012, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ కేసును పరిశీలిస్తూ వస్తూనే దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది గత ఏడాది. దాని సారాంశంలో వాళ్ళ పని గంటలని 48 నుంచి 36కి తగ్గించాలి, అలాగే విశ్రాంతి సమయాన్ని కూడా తగ్గించాలి, నైట్ హాల్టులు 5 నుంచి 2కు తగ్గించాలి. ఇక ఇవన్నీ తూచా తప్పకుండా చూడాలని చెప్పి డీజీసీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అది విమానయాన మంత్రిత్వ శాఖలోని ఒక భాగం, అదే ఈ విమాన వాళ్ళన్నిటినీ పర్యవేక్షిస్తుంది. సో దానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటికిప్పుడే వాటిని అమలు చేయాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది కనుక ప్రభుత్వము, ముఖ్యంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ 2 కలిపి హైకోర్టుని ఒక్క ఏడాది సమయం ఇవ్వండి, ఆ లోపు ఎలాగైనా వీటిని అమలు చేయించేలాగా మేము చేస్తాము అని చెప్పి కోరారు. ఏడాది గడిచింది. నవంబర్ 1వ తేదీ, ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి వీటిని అమలు చేయాలి తప్పనిసరిగా అని చెప్పి డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలు, మన దేశంలో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్తారా, స్పైస్ జెట్, ముఖ్యంగా ఇండిగో, వీటికి ఆ తాకీదులు పంపించింది. వీటిని తప్పనిసరిగా అమలు చేయాలి. మిగతా విమానయాన సంస్థలు వాటిని అమలు చేశాయి. ఇండిగో మాత్రం పెడచెవిన పెట్టింది, అంటే ప్రక్కన పడేసింది. ఒకవేళ ఇండిగో ఇప్పుడు ఈ హైకోర్టు చెప్పిన తీర్పును కనుక అమలు చేయాలంటే, లేకపోతే డీజీసీఏ పంపిన ఆ నిబంధనలు కనుక పాటించాలంటే దాదాపు 150 మందిని కొత్త పైలట్లు నియమించాలి. అలాగే గ్రౌండ్ స్టాఫ్ అంటారు కదా, విమానాశ్రయంలో పనిచేసే వాళ్ళని కూడా దాదాపు 1000 మంది దాకా రిక్రూట్ చేయాల్సి ఉంది. ఇదంతా ఎందుకు? అసలు ఒకసారి మనం ఆపేసి చూస్తే దేశం దిగొస్తుంది, అప్పుడు మనకి మినహాయింపులు ఇస్తుంది అనే ఒక భ్రమలో ఒక్కసారి విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేసింది. ప్రభుత్వం దిగి రాకపోగా ప్రయాణికుల నుంచి రివర్స్ ప్రయాణికుల తాలూకు యుద్ధ వాతావరణం ఆల్మోస్ట్. కొంతమంది అయితే వాదులాటతో పాటు కొట్లాటకు కూడా దిగిన సందర్భాలు, కొంతమంది విదేశీయులు అయితే ఏకంగా ఆ టేబుల్స్ మీద ఎక్కేసి నానా హైరాణ చేశారు. ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం అంటే ఈ పరిస్థితి ఎంత దయానకంగా మారిందో అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఒక తండ్రి
ఇండిగో కౌంటర్కి వెళ్ళి మా పాపకు నాప్కిన్స్ ఇవ్వండి, ఆవిడ మెన్సెస్లో ఉన్నారు అని బ్రతిమలాడుతున్న ఒక దృశ్యం కనిపించిందంటే ఎంత దయానీయకంగా పరిస్థితి మారిందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది చేసిన అభ్యర్థనలు ఏంటంటే మా లగేజ్ లోపలికి వెళ్ళిపోయింది, ఆ లగేజ్నైనా కనీసం తీసుకున్న దానికి ఇవ్వండి, ఎందుకంటే దాంట్లో బిడ్డలకు పెట్టాల్సిన పాలు ఆహారం ఉన్నాయని చెప్పి అభ్యర్థించినా కూడా ఇండిగో నుంచి ఎలాంటి సమాధానం లేదు. మొబైల్ ఫోన్లకి ఎవరు అందుబాటులో లేదు. ఒకరిద్దరు మే హెల్ప్ యూ బోర్డు దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఏమి చెప్పలేక చేతులు ఎత్తేసారు. పోనీ ఆ వెబ్సైట్లోనైనా సమాచారం ఉందేమో చూద్దాము, ఏ ఫ్లైట్ ఉంది, ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనే దాన్ని కనుక చూద్దాం అనుకుంటే ఏకంగా ఆ ఇండిగో వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. అసలు సమాధానం లేని పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇంత జరుగుతున్నా కూడా ఆ విమాన సంస్థ తాలూకు యజమానులు రాహుల్ భాటియా కానీ గంగ్వాల్ కానీ వీళ్ళిద్దరూ అసలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. అలా కాకుంటే సీఈఓ మాత్రం ఏదో సంజయ్షి చెప్పే ప్రయత్నం చేసినట్టు ముందేమో సాంకేతిక సమస్య అన్నారు, ఆ తర్వాత ఆయిల్ సమస్య అని రకరకాలుగా సాకులు చెప్తూ ఆయన సీఈఓ పీటర్ అతను మాత్రం కాస్తంత సమాధానాలు చెప్పినట్టు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. దీంతో ఏకంగా ఎంత గందరగోళం చూసేస్తే దేశీయ విమానాలే కాకుండా విదేశీ సర్వీసులు కూడా రద్దు కావడంతో ఒక ఒక విస్ఫోటనమే జరిగిందా అన్నంత ఇది వచ్చే సమాచార వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది. దానివల్ల పిఎంఓ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అటు పిఎంఓ అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు మీడియాలో వస్తున్న అనేకమైన ప్రతికూల వార్తలు తెలుసుకున్న రామ్మోహన్ నాయుడు, టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు కదా, మన విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఏం చేయాలని చూసిన తర్వాత డీజీసీఏతో కూర్చుని ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీలో రామ్మోహన్ నాయుడు గురించి చాలా విమర్శలు చేశారు అర్నబ్ గోస్వామి. ఆ సందర్భంగా జరిగిన చర్చలో మన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం. అసలే ఇండిగో దుమారం ఒక పక్కనుంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మేము చూస్తూనే ఉన్నాము, ముఖ్యంగా మా మంత్రి లోకేష్ గారు దీన్ని మానిటర్ చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పిన దానికి అర్నబ్ గోస్వామి మండిపోయాడు. అసలే అర్నబ్ గోస్వామి అంటే గావకేకలు మనకు తెలిసింది. అలాంటి వ్యక్తి ఇలాంటిది వినగానే ఏంటి మీ లోకేష్ ఏమైనా విమానయాన శాఖ మంత్రిగా ఉన్నది రామ్మోహన్ నాయుడు కదా, ఆయనకు మరి లోకేష్కి ఏం సంబంధం అని చెప్పి ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే మరో అధికార ప్రతినిధి పట్టాభి కూడా అలాగే అయినసరికి ఆయన ఇంకా మరీ మండుకొచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసేదాకా వచ్చింది. సరే, ఇదిలా ఉంటే రామ్మోహన్ నాయుడు లేదా డీజీసీఏలు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇండిగో దాంట్లో 10% ఓటాలను పెంచారు. ఎందుకు ఇంత బరితెగించింది ఇండిగో అంటే, ఇండిగోకి భారత విమానయాన వాటిల్లో 60%, 60%, మిగతావన్నీ 40% ఉంటే ఒక ఇండిగోకు మాత్రమే 60% ఉండేసరికి అది మొనోపొలీగా గుత్తాధిపత్యం, మేమేమైనా చేయొచ్చు, ప్రభుత్వం దిగొస్తుంది అనే ఒక అపోహలో ఇండిగో ఎంత దురాగతానికి యత్నించిందని కూడా మనం భావించవచ్చు. అందుకే ప్రైవేట్ కోర్స్ ఎయిర్ ఇండియా లాంటి దాన్ని మళ్ళీ ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు వ్యక్తులే దేశంలో విమానయాన సంస్థలు నడపడం అనేది కాస్తంత ఇబ్బందికరమని ఈపాటికే ప్రభుత్వం గుర్తించి ఉండాలి. ఇప్పుడు నామమాత్రంగా 10% సర్వీసులను తగ్గిస్తున్నట్టు, అలాగే ఫిబ్రవరి 1వ తేదీ దాకా ఇండిగో విమానయాన సంస్థకు ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కాస్తంత మినహాయింపు ఇచ్చారు. దాంతో కొన్ని సర్వీసులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. మనము ఈ వార్తను విశ్లేషణ చేస్తున్న సమయానికి ఇంకా రద్దుల పర్వం కొనసాగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో, ఇండిగో దిగి వస్తుందా లేకపోతే ప్రభుత్వమే ఇంకా కోత విధించే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఇది ఈ వారంలో వచ్చిన ఒకానొక ప్రముఖమైన వార్తగా మనం భావించాలి. ఇక రెండో వార్త, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ యాత్ర సూపర్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. దాదాపు 12 అంశాలలో రెండు దేశాల మధ్య ఎంఓయూలు కుదిరాయి.
సో ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న ఐ మీన్ ఇంధనం అంటే చమురుని ఇంకా చాలా కాలం దాకా కొనసాగించే ఆస్కారం ఉంది. దిగుమతుల విషయంలో కూడా రెండు దేశాల మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యము లేకపోతే సంబంధాలు చాలా పటిష్టంగా ఉంటాయని, భవిష్యత్తులో ఈ రెండు దేశాలు కలిసి ఇంకా ముందుకు మన పరస్పరంగా సహకరించుకునే దానికి ముందుకు వెళ్తారని కూడా ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులు మాట్లాడుకోవటం అనేది. ముఖ్యంగా దిగుమతుల ఒప్పందం విషయానికి వచ్చేసరికి భారత్తో రష్యా చేస్తున్న వ్యాపార దీన్ని 100 బిలియన్ నుంచి 500 బిలియన్ దాకా పెంచుకోవడానికి కూడా ఒక ఒప్పందం కుదిరినట్టుగా చెప్తున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేలాగా అది ఏదైతే అనుకుంటుందో $30 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి, వికసిత భారత్ సక్సెస్ అవ్వాలి. ఈ అంశాలను కూడా దీంట్లో ప్రస్తావించినట్టున్నారు. దానికి సంబంధించి విద్య, వైద్యం, అలాగే అణు కేంద్రాల నిర్వహణ ఇలాంటి అంశాల్లో కూడా వ్యవసాయానికి సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఇరు దేశాల నాయకులు చాలా సంతోషకరమైన వాతావరణంలోనే ఈ సమావేశాలు జరిగినట్టుగా. ముఖ్యంగా నీళ్ల మీద తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని రష్యా భారతదేశంలో ఏర్పాటు చేయబోతుందనే దానికి కూడా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలతో పాటు, ముఖ్యమైన ఒప్పందాలతో పాటు కొన్ని అంశాలు కూడా ఇరు దేశాల నేతల మధ్య చర్చకొచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనది రష్యా ఉక్రెయిన్ తాలూకు యుద్ధం. దానికి సంబంధించి మోదీ తన వాదనను ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎందుకంటే శాంతి చర్చలు జరిగి సామరస్య వాతావరణం నెలకొనాలని అదే అంశాన్ని మళ్ళీ పునరుద్ఘాటించారు మోదీ. ఇక పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి కూడా పుతిన్ ప్రస్తావించి ఇది చాలా దుశ్చర్య లాంటిది. సో ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదిరించాలి, దాన్ని అణిచే దానిలో ప్రపంచం అంతా భాగస్వామ్యాలు కావాలి. ముఖ్యంగా భారత్, రష్యాలు ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో సంయుక్తంగా పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళు అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం భారత సైనికులు కొందరు రష్యాలో ఉన్నారు. వాళ్ళను విడుదల చేయాల్సిందిగా కూడా భారత్ మోదీ చేసిన అభ్యర్థనను వ్లాదిమిర్ పుతిన్ సానుకూలంగానే స్పందించినట్టు కూడా తెలియదు. మొత్తానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాలూకు భారత పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ఒక్క తలనొప్పి విషయం ఏంటంటే ఆయన భారతదేశంలో ఉన్నప్పుడే ఈ ఇండిగో తాలూకు సంక్షోభం రావటం అనేది కాస్తంత ఆలోచించాల్సిన అంశంగా తయారైంది. ఆయన ఏ విధంగా దీన్ని తీసుకున్నారో, విమానయాన సంస్థలన్నీ గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తుంటే భారత్ వాటిని అరికట్టలేకపోతుందని భావించారు, లేకపోతే ఇలాంటి సమస్యలు తమ దేశంలో కూడా సర్వసామాన్యం అని చెప్పి ఆయన సర్ది చెప్పుకున్నారు మాత్రం బయటకు అయితే రాలేదు. కానీ మొత్తానికి ఆయన ఉన్నప్పుడే ఈ సంక్షోభం జరగటం అనేది యాదృచ్ఛికమో లేకపోతే కావాలనే జరిగిందో అది ముందు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలన్నీ వార్తాపత్రికల్లో ప్రముఖంగా రాశాయి. ఇంకొక మూడో అంశం ఏంటంటే పార్లమెంట్లో వందే మాతర గీతానికి సంబంధించి జరిగిన తీవ్రమైన రచ్చ వార్తాపత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఎందుకు సడన్గా వందే మాతర గీతం గురించి మాట్లాడారు అంటే, వందే మాతర గీతము అమల్లోకి వచ్చి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు వేడి విమర్శలు ప్రతి విమర్శలతో సాగింది. ముఖ్యంగా మోడీ చేసిన విమర్శ ముస్లిం లీగ్కు మోకరిల్లి జవహర్లాల్ నెహ్రూ ముందు వందే మాతర గీతాన్ని విభజించారని, ఆ తర్వాత దేశాన్నే విభజించారని ఒక కీలకమైన విమర్శ చేశారు. దానికి ప్రియాంక గాంధీ ఘాటుగానే సమాధానం చెప్పారు, అంటే ధీటుగా సమాధానం చెప్పారు. మీరు ఎప్పుడు చూసినా, ఏ సమావేశాలు చూసినా నెహ్రూ, ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీలని దుయ్యబెట్టడమే తప్ప మీరు చేసింది గొప్పతనాలను చెప్పే కార్యక్రమం మీరు ఎప్పుడు చేపట్టట్లేదు. ఒక పని చేద్దాము, మీరు ఎప్పుడైనా ఒక రోజున దానికోసం కేటాయించి ఒక 10-15 గంటల్లో కాంగ్రెస్ మీద, లేకపోతే ఇందిరాగాంధీ మీద, నెహ్రూ మీద మీరు చేసే విమర్శలన్నీ చేయండి, అప్పుడు మేము సమాధానం లేవో చెప్తాము అని చెప్పి ఆవిడ సూచిస్తూనే అసలు జవహర్లాల్ నెహ్రూ చేసిన గొప్పతనాలని వివరించడానికి ఆవిడ ప్రయత్నించారు. ఇస్రో లాంటి ఒక సంస్థను కనుక జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించకపోతే
ఈ గగనయానులు లేకపోతే ఇవన్నీ మీరు సాధించేవాళ్ళ అని ఒక ప్రశ్న వేశారు. అలాగే చాలా దార్శనికతతో జవహర్లాల్ నెహ్రూ ఎయిమ్స్, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్లు, ఇండియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ ప్రారంభించకపోతే మీరంటున్న ఈ వికసిత భారత్ అనేది సాధ్యమయ్యేదేనా? వాటినంటిని విస్మరించి ఏదో జరిగిన దాని గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ ఎదురుదాడి చేశారు. ఇంతకీ వాస్తవానికి చరిత్రలో ఏముందంటే 1937లో 2 చరణాలతో ఉన్న వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా ఉపయోగించాలి అని చెప్పి ఒక సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. అంటే ఆ తర్వాత కలకటాలో జరిగిన అదే ఏడాది అక్టోబర్లో కలకటాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కూడా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూతో పాటు పటేల్, అలాగే మన మహాత్మా గాంధీ, వీటన్నిటి తోడు ఆ రాష్ట్రానికి చెందిన విశ్వకవి ఠాగూర్, ఇలాంటి వాళ్ళందరూ, సరోజినీ నాయుడు, మహామహులందరూ ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ఆ సమావేశానికి ప్రారంభ గీతంగా వందే మాతర గీతాన్ని సాక్షాత్తు ఠాగూర్ ఆలపించారు. ఆ ఠాగూర్ ఆలపించినప్పుడు కూడా కేవలం 2 స్టాంజర్స్ అంటే 2 చరణాలు మాత్రమే చేశారు. అసలు ఇదేంటి అసంపూర్ణమైన ఈ వందే మాతర గీతం గురించి ఇప్పుడు మోడీ చెప్తున్నారు కదా, దానికి అర్థం ఏంటి అంటే బంకిం చంద్ర చటర్జీ ఈ వందే మాతర గీతం రాసిన వ్యక్తి ఆనంద్ మఠ్ అని రాసిన ఒక నవల్లో 8 స్టాంజాస్ అంటే చరణాలు ఉన్న వందే మాతర గీతాన్ని ఆ నవల్లో రాశారు. అది జాతీయ గీతంగా ఆయన ఎప్పుడు రాయలేదు. కాకుంటే ఆ నవల్లో ఉన్న ఆ గీతం బాగుందని చెప్పి 2 మాత్రమే, ఇప్పుడు మనం పాడుతున్న వందే మాతరం ఉంది కదా, ఆ వందే మాతరాన్ని తీసి వీళ్ళందరి అంగీకారంతో దాన్ని జాతీయ గీతంగా, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు భారత్లో ఉన్న వాతావరణాన్ని గమనించి హిందూ ముస్లింలుగా విడదీయాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇది కనుక జాతి మొత్తాన్ని ఏకం చేస్తే బాగుంటుంది దీని ద్వారా అని చెప్పి దాన్ని జాతీయ గీతంగా మార్చి వందే మాతరం అనేది ఒక పెద్ద విస్ఫోటనంలాగా అప్పట్లో జాతీయ గీతంగా మారి బ్రిటిష్ వాళ్ళను వెనక్కి పంపించడానికి ఒక పెద్ద ఉద్యమంలాగానే జరిగింది. ఆ ఉద్యమానికి ప్రేరణగా ఈ పాటను పాడారు. అంటే అందరూ ఈ గీతాన్ని ఆలపించేలాగా దాన్ని చేశారు. ఇప్పుడు ఆనందమఠ్ నవల్లో రాసిన దాంట్లో కొన్నిట్లో ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని ఉన్నాయి. సో అప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చరణాలు కనుక మనం ఆలపిస్తే అంటే దానికి అర్థమే లేదు. సో ఆలపిస్తే బాగుండదని చెప్పి జాతి మొత్తాన్ని ఏకం చేయడానికి ఈ గీతాన్ని ఇప్పుడు మనం పాడుతున్న వందే మాతర గీతాన్ని ఉంచాలనేది అప్పుడు తీసుకున్న ఒక అంగీకారం. దానివల్ల అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. సో దాన్ని ఆ చరిత్ర ద్వారా జరిగిన ఏకపక్షంగా నెహ్రూ మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని మోడీ భారతీయ జనతా పార్టీ చెప్పడం మాత్రం పచ్చి అబద్ధమని చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో ఇది ఈ వారంలో వచ్చిన ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు, టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారు అనేదాన్ని ఒక డేగ కన్నులాగా చూడటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నుతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన మంత్రులకు ఏకంగా ర్యాంకింగ్ ఇచ్చేశారు పనితీరును బట్టి. దానిలో కీలకమైన అంశాలు ఏంటంటే తమ శాఖకు వచ్చిన అర్జీలను ఎవరు త్వరగా పరిష్కరించగలిగారు అనేదాన్ని దీనిగా నేపథ్యంలో ఈ సర్వేని నిర్వహించారు. దాంట్లో మొట్టమొదటి స్థానంలో డోలా వీరాంజనేయులు అని వస్తే లాస్ట్లో ఒక ఆయన రామ్ ప్రసాద్ రెడ్డి గారు అనేవాళ్ళు ఆయన వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంక్ వచ్చింది. 6వ ర్యాంకు. చంద్రబాబు నాయుడు గారు కూడా మరీ ఏం లేదు. లోకేష్ గారికి 9వ ర్యాంకు, పవన్ కళ్యాణ్ గారికి 11వ ర్యాంకు, అచ్చెన్నాయుడు గారికి 15వ ర్యాంకు వచ్చాయి. నిమ్మల ఉన్నారు కదా రామనాయుడు గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఈ పోలవరం ప్రాజెక్టులో బాగా బిజీగా ఉన్నారు. గతంలో కూడా బుడమేరు వరదలు వచ్చినప్పుడు బాగా పనిచేశారనే ఆయనకు ఒక చరిత్ర ఉంది కనుక ఆయనకి 2వ ర్యాంక్ వచ్చింది. సో ఇలాగ చాలా కాలం పెండింగ్లు, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టుకున్న వాళ్ళకి లాస్ట్ ర్యాంకులు ఇస్తూ వచ్చారు. పయ్యావుల కేశు ఆర్థిక శాఖ మంత్రి, ఆయనకి 23వ ర్యాంక్ వచ్చింది. మనోహర్కి, మన పౌర సరఫరాలు, ఆయనకి 22వ ర్యాంక్ వచ్చింది.
ఇక మహిళా మంత్రులు మనకి ముగ్గురు ఉన్నారు. హోంశాఖ మంత్రి అనిత గారు, అలాగే సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు, అలాగే సవిత గారు, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా 20 దాటే వచ్చినాయి, 20 పైన వచ్చినాయి. సో ఆయన ఏం చెప్పారంటే ఈ ర్యాంకులు ప్రకటిస్తూ మీరెందుకు మీ పనితీరును మెరుగుపరుచుకోవటం లేదు, ఏవేవో సాకులు చెప్పి ఈ పనులు మీరు వాయిదా వేయటం మాత్రం భవిష్యత్తులో సహించేది లేదు. అసలు మీరు ఎందుకు ప్రజల్లోకి వెళ్ళటం లేదు, ప్రజల తాలూకు నాడిని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, మనం ఎంత చేసినా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము అనే అంశాలను చాలా తీవ్రంగానే పరిగణిస్తూ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇది కాకుండా ఎమ్మెల్యేలు పనితీరుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు వాకబు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి ఐవీఆర్లో ఫోన్లు వస్తున్నాయి, మీ నియోజకవర్గం తాలూకు ఎమ్మెల్యే గారు పని బాగుందంటే ఒకటి నొక్కడంటే పర్లేదంటే రెండు నొక్కండి అని ఇలాగ వస్తున్నాయి కదా. సో ఇలాగా సమాచారాన్ని కూడా చేసి త్వరలో ఎమ్మెల్యేలు కూడా ర్యాంకింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా ఆయన తీసుకునే చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని అంశం, ఇంకా చాలా వార్తలు వచ్చాయి కానీ ఇండిగో పెద్ద సంక్షోభం కనుక దానికే మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మళ్ళీ వచ్చే వారం ఆ వారపు ముఖ్యమైన అంశాల మీద విశ్లేషణతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.